International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకి ఇంకా పెరుగుతుందని చెప్పుకోవాలి. నియోజకవర్గాలకు అడుగు పెడితే సెగలు కక్కుతుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక నియోజకవర్గం విజయనగరం సంబంధించి. విజయనగరం చీపురుపల్లి. అవును, చీపురుపల్లి నియోజకవర్గంలో ఎవరెవరి మధ్య పోటీ గట్టిగా ఉంది, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, అక్కడ వాళ్ళకున్న విజయ అవకాశాలు ఏంటి, ముఖ్యంగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. విజయనగరానికి సంబంధించి వైసీపీ బరిలోకి దించింది బొత్స సత్యనారాయణని, అలాగే టీడీపీ బరిలోకి దించింది కళా వెంకట్రావుని. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ రెండు కూడా. ఎందుకు ఏంటి అనేది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీళ్ళకి సంబంధించి ప్రొఫైల్స్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత బొత్స సత్యనారాయణ బిఏ చదువుకున్నారు. డీసీసీబీ చైర్మన్గా మొదలుపెట్టారు. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని అలా అంచెలంచెలుగా ఎదిగిన పరిస్థితి. అలాగే 1999లో కాంగ్రెస్ తరపున బొబ్బిలి ఎంపీగా పోటీ చేశారు, విజయాన్ని సాధించారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. పిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు బొత్స సత్యనారాయణ. దాంతోపాటు 2014 ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. ఇక్కడ 2015లో ఇక్కడ వైసీపీలో చేరిన పరిస్థితి. దాంతోపాటు 2019లో వైసీపీ తరఫున పోటీ చేశారు, గెలిచారు. ఇప్పుడు మంత్రిగా అక్కడ పనిచేస్తున్నారు. దాంతోపాటు కీలక మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు వైసీపీకి సంబంధించి. ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కిమిడి కళా వెంకట్రావు ప్రొఫైల్ చూద్దాం. ఈయన కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. బిఏ బిఎల్ చదువుకున్నారు. 1983, 1985, 1989, 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి ఉణుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, విజయాన్ని సాధించారు. దాంతోపాటు రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన పనిచేసిన నేపథ్యం. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు హెచ్చెర్లలో, అక్కడ ఆయన ఓటమిని చవిచూసిన సందర్భం. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ తరపున హెచ్చెర్లలో పోటీ చేశారు, గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు కిమిడి కళా వెంకట్రావు. ఇది కిమిడి కళా వెంకట్రావుకి సంబంధించిన ప్రొఫైల్. ఇక చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక విజయనగరం లోక్సభ స్థానంలో భాగం చీపురుపల్లి నియోజకవర్గం. తూర్పు కాపు ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం కింద చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ తూర్పు కాపు ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం కూడా చీపురుపల్లి అని చెప్తూ ఉంటారు. దీంతోపాటు చీపురుపల్లి, గర్విడి, గుర్ల, అలాగే మెరకముడిదాం ఈ మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సో దీంతో పాటు ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు ప్రభావం చూపబోతున్నారు, వాళ్ళ శాతం ఎంత, ఇదనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఉమ్మడి విజయనగరం చీపురుపల్లికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ తూర్పు కాపుకి సంబంధించి 60% మంది ఓటర్లు ప్రభావితం చూపించే అవకాశం కనిపిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 20% మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇతరులు 20% ఉన్న నియోజకవర్గం ఇది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఇష్యూస్కి సంబంధించి, అంటే ఇక్కడ ఎవరికి విన్నింగ్ ఫ్యాక్టర్ ఎవరికి ఎక్కువగా ఉంది, దాంతోపాటు ఇక్కడ ఎవరి వ్యూహాలేంటి, దాంతోపాటు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రైట్ రాజేష్, చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు కూడా హేమీలే, ఇద్దరు కూడా తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరి వ్యూహాలేంటి, దాంతోపాటు ఎవరికి ఆ విన్నింగ్ ఫ్యాక్టర్స్ చాలా దగ్గరగా ఉన్న పరిస్థితి అని చెప్పి అక్కడ డిస్కషన్ జరుగుతుంది. సచిన్, ఇక్కడ ప్రధానంగా ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ, ఈ ప్రాంతంలో పోటీ చేసినటువంటి వ్యక్తులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన వ్యక్తులని చెప్పొచ్చు. అయితే ఆయన కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా వైసీపీలో చూసుకుంటే కీలకమైన వ్యక్తి. అంతేకాకుండా పలు మంత్రి పదవులు అయితే ఇప్పటికే చాలా చేస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు చూసుకుంటే ఇటువైపు చూసుకుంటే కళా వెంకట్రావు అయితే మాత్రం టీడీపీలో ఎన్నో పదవులు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ముందుకు ఏ విధంగా వెళ్తున్నారు అని మనం చూసుకుంటే కనుక అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం
ఒకవైపు చూసుకుంటే బొత్స సత్యనారాయణకు అనుకూలంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ రోజు సడన్ గా వచ్చినటువంటి కళా వెంకట్రావుకి అయితే మాత్రం ఒక ప్రతికూలం అయితే మాత్రం కొంచెం కనిపించే యోచన అయితే మాత్రం ఉంది. ముందు ఇది సర్దుకుంటదని మాత్రం ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం చెప్పడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే తరుణంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇప్పటికే కిమిడి నాగార్జునకి అయితే మాత్రం సీటు దక్కకపోవడంతో అక్కడైతే మాత్రం టీడీపీలో ఈ రోజు అయితే మాత్రం అక్కడైతే ఒక విధంగా అనుకూల వాతావరణం లేదనేది మాత్రం చెప్పొచ్చు. అయితే ఈ రోజు చూసుకుంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎక్కువగా కాపు ఓటర్లు అయితే మాత్రం అక్కడ ఎక్కువగా ఉంటారు. ఈ కాపు ఓటర్లు అయితే ప్రభావం అయితే మాత్రం ఎక్కువ చూపిస్తుంది. అయితే ఇంతవరకు చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ తరుణంలో చూసుకుంటే మాత్రం ఇంతవరకు కూడా కళా వెంకటరావు అయితే మాత్రం కొత్తగా ఇక్కడ రావడంతో ఇంతవరకు బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి ఎన్నో పనులు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతానికి సంబంధించినవి బొత్స సత్యనారాయణ మాత్రం ఓటు ఆఫ్ మెజారిటీ ఒక పక్క అయితే కనబడుతుంది. అంతేకాకుండా అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైతే మాత్రం బొత్స సత్యనారాయణతో పాటు మధ్య శ్రీనివాసరావు అయితే మాత్రం అక్కడ ప్రధాన పాత్ర పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మధ్య శ్రీనివాసరావు అండ్ అక్కడ చూసుకుని బెల్లాని చంద్రశేఖర్ ఎంపీ కూడా అక్కడైతే ఓట్లు ప్రభావితం అయితే మాత్రం ఒకవైపు చేయడం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అయితే మాత్రం ఈ ప్రాంతానికి చెందినటువంటి నియోజకవర్గంలో అయితే మాత్రం ప్రభావం చూపుతారు. అయితే అటువైపు చూసుకుంటే కిమిడి నాగార్జున అయితే మాత్రం ఈరోజు సపోర్ట్ చేస్తారా లేదనేది మాత్రం ఒకవైపు ఇప్పుడే అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన సపోర్ట్ చేసేట్టే అక్కడ ఒకవేళ చేసినట్లయితే కిమిడి మురాలిని ఫ్యామిలీ కూడా ఈ రోజు బరిలోకి వాళ్ళతో పాటు కష్టపడేటట్టు అయితే ఖచ్చితంగా ఒకవైపు చూసుకుంటే టీడీపీకి అయితే మాత్రం కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య చూసుకుంటే మాత్రం వారైతే మాత్రం చాలా గట్టిగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం చాలా ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఒక ఉత్కంఠ పోరు ఇక్కడ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి బరిలోకి దిగారు బొత్స సత్యనారాయణ. కేవలం మంత్రిగానే కాదు, వైసీపీలోనే కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవాలి బొత్స సత్యనారాయణ. అట్ ద సేమ్ టైం కళా వెంకట్రావు కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. ముఖ్యంగా విన్నింగ్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇద్దరికి కూడా ఇండివిజువల్గా విన్నింగ్ ఫ్యాక్టర్స్ చాలా గట్టిగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ చీపురుపల్లికి సంబంధించి ఏం జరగబోతోంది? ఎందుకంటే చీపురుపల్లి నుంచి విజయనగరానికి సంబంధించి బొత్స సత్యనారాయణ అక్కడ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ చీపురుపల్లి నుంచి చూసుకుంటే కనుక కళా వెంకట్రావుని కొద్ది రోజుల క్రితమే, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం అని చెప్పుకోవచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కూడా నిరసన సెగలు కాస్త రైజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? చీపురుపల్లిలో ఎవరికి అంటే చీపురుపల్లి నుంచి ఎవరు తమ ఎమ్మెల్యేగా ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఫలితాలు మాత్రం జూన్ 4న రాబోతున్నాయి. ఆ రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.